జై నారసింహ, జై జై నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారి యొక్క పట్టపురాణి మనకి తల్లి అయినటువంటి శ్రీ రాజ్యలక్ష్మి అమ్మ ఈ దసరా నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్మి అలంకారంలో రోజుకొక విధంగా మనకి అమ్మ దర్శన భాగ్యాన్ని ఇచ్చింది. ప్రతిరోజు కూడా అమ్మని మనం ఒక్కొక్క అలంకారంలో చూసి ఒక్కొక్క విధంగా ఆ అమ్మ ఇచ్చేటువంటి ఆ దివ్య మంగళ శాసనాలు మనందరం కూడా పొందుతూ ఉన్నాం. అటువంటి ఈ దసరా మహోత్సవాలు ఈ 9 రోజులైందో ఈ రోజుతో ముగిసినటువంటి పారువేట ఉత్సవం. ఈ రోజున మన సంరక్షకుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారి యొక్క గిరి దర్శనం చేస్తారు. ఈ గిరి దర్శనం చేస్తూ స్వామివారికి ఈ యొక్క మంగళాద్రి గిరి పర్వతం చుట్టూ కూడా 4 మండపాలు ఉన్నాయి.
మొదటి మండపం, రెండో మండపం, మూడో మండపం, నాలుగో మండపం, అట్లా ఈ మండపాలన్నీ కూడా స్వామివారు తిరుగుతూ వచ్చారు. మొదటి మండపం దగ్గర స్వామివారు అక్కడ ఉంచి అర్చనాది కార్యక్రమాలు అంతా చేసిన తర్వాత ఆ పరివారంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ దర్శనం అంతా ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి స్వామి మళ్ళీ బయలుదేరి స్వామి యొక్క రెండో మండపానికి వెళ్తూ ఉంటారు. స్వామి ఇక్కడ అది స్వామివారి యొక్క మన గిరి పర్వతానికి, మన మంగళాద్రి క్షేత్ర పర్వతానికి వెనక భాగంలో ఎయిమ్స్ లో ఉంది. అక్కడ రెండో మండపం దగ్గర మళ్ళీ స్వామివారి వేయించేపు చేసి అక్కడ స్వామికి అర్చన అర్ఘ్యపాద్యాలు అంతా ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అర్చన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉంటారు. Saya
మావం దేవత్రాయ మావం వజ్రాయనాయ మావం పరబ్రహ్మాయ మావం అఘోరాయ మావం ఘోరవిక్రమాయ మావం జగన్ముఖాయ మావం ज्वालामान्येन मावं महाज्वालाय मावं मिठाक्षाय मावं दासनाक्षाय मावं दुर्निरीक्षाय मावं प्रतापनाय मावं चण्डगोपाय मावं सदाशिवाय मावं करालाय मावं विकरणाय मावं दृढकात्मेन मावं ईश्वराय मावं लक्ष्मीं सुन्दराभ्यो नमः विजयः सर्वोपचार पूजान् समर्पयामि। అనేక దివ్యమంగళాశాసనం మనందరూ కూడా పొందుతూ ఉన్నాం. అదేవిధంగా స్వామి మళ్ళీ మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ దగ్గర స్వామివారి యొక్క 3వ మండపం ఉంది. అక్కడ స్వామివారికి సెమీ పూజ జరుగుతుంది. रवीन्द्रं दक्षिण दिक्भागे यमोदाधार पृथिवे अमोद्यामत सूर्यः दिग्विजयोस्तु उत्तर दिग्भागे दिग्विजयोस्तु राजेन प्रेषिताः रामकुं सजानयो गच्छन्ति इच्छन्तो हरिदागतान् ॐ कुबेरय दिग्भागे दिग्विजयोस्तु ओम अग्निर् दिग्भागे दिग्विजयोस्तु ओम अग्निर्मूर्धानिवर्तति पृथिव्याय नागं वेदागं सिजिन्वदे ओम अग्निर्मूर्धानिवर्तति पृथिव्याय नागं वेदागं सिजिन्वदे दिग्भागे दिग्विजयोस्तु नमस्ते निवृतये घनतेजाय तस्मै विसृजबन्धनात् यमनयत्वगं सविता देवोत्तमाननेके अभिराजयायेन शवप्रथमो देवतानागं सोऽस्य प्रजा पशून् पाहि अतो देवेभ्यः पशुभिर्यो वै वशवस्वस्त्यस्तु ओम वायुव्यदिग्भागे दिग्विजयोस्तु परमागति परं ब्रह्म ज्योतो परमात्मानं मन्ये अजरञ्जोऽग्निरहमन्नं वायवे वायुव्यदिग्भागे दिग्विजयोस्तु ईशान्यदिग्भागे दिग्विजयोस्तु ओम ईशानः सर्वलोकान् त्र्यम्बकः सर्वविद्यानां अद्वितीयो भगवोत्थवाय ऊर्ध्वे दिग्विजयोस्तु ओम भूमानन्दोऽग्रे भवनस्य गोप्ता वामभ्य ईशन्त्य वरामराश्च पूर्वदेग्नोतु हृतं कृतेन अथो वोम तन्मायशोऽग्रे दावके वसून यजामहे स्याद्भवतः प्रसन्नाः మా భక్తులందరికీ మనవి నేను శ్లోకం చెబుతాను. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం
అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ శమీ వృక్షం అనేది ఇక్కడ మనకి ఈ మంగళాద్రి క్షేత్రంలో కాకుండా ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఈ శమీ వృక్షం ఈ దేవతలు ఈ యొక్క సముద్రాన్ని చిరికినప్పుడు వాటిలోంచి కల్పవృక్షంతో పాటు కూడా ఈ శమీ వృక్షం కూడా ఉద్భవించిందని చెప్పేసి మన పురాణాలు చెబుతుంది. ఈ పాండవులు కూడా అరణ్యవాసం అజ్ఞాతవాసంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క ఆయుధాలన్నీ కూడా ఆ యొక్క శమీ వృక్షం దగ్గర ఉంచుకొని అర్చన చేసుకొని వాళ్ళ తీసుకొని వస్తూ ఉంటారు. తీసుకొని మళ్ళీ ఈ రోజున విజయం సాధించిన తర్వాత ఈ రోజున వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క క్షేత్రాలు వాళ్ళ యొక్క మందిరాలకు తిరిగి వెళ్తూ ఉంటారు. ఇటువంటి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని జయించడం దీన్ని విజయదశమి చేసినారు కాబట్టి దీన్ని విజయదశమి అంటారు. రాములు వారు కూడా ఈ యొక్క లంకాపట్నాన్ని దగ్గరికి వెళ్ళి జయించి తిరిగి వచ్చినటువంటి రోజు ఈ రోజున విజయదశమి. అటువంటి మహోత్తరమైన రోజు ఈ రోజున ఈ శమీ వృక్షాన్ని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకి పాపాలు పోయి ఈ జన్మలో కానీ పూర్వజన్మలో చేసే పాపాలన్నీ కూడా పోయి వాటన్నిటిని కూడా విముక్తి చెంది శత్రు భయం నుండి శత్రుభయాల నుండి బయటపడి అదేవిధంగా గ్రహ దోషాలను వాటి నుండి కూడా మనం విముక్తి చెందుతామని చెప్పి పురాణాలు చెప్పినాడు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్క భక్తుడు కూడా శమీ వృక్షాన్ని దర్శనం చేసుకొని దానికి ప్రదర్శన చేసినట్లయితే మనకి కోరినటువంటి కోరికలు నెరవేరి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మనం విజయం సాధిస్తామని చెప్పేసి పురాణాలు చెప్పాడు. కాబట్టి దీన్ని విజయదశమిగా చెప్పబడింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క శమీ వృక్షాన్ని దర్శించి స్వామివారి యొక్క పాదపద్మాలకు నమస్కరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామి యొక్క కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. జయ నారసింహ, జయ జయ నారసింహ.